ఇప్పుడున్న ప్రకారం అయితే బీజేపీ కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారండి. ఏ విధంగా అంటే ఎటువంటి ఇప్పుడు డెవలప్‌మెంట్ ఉంది? డెవలప్‌మెంట్ అంటే ఇప్పుడు మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కార్ అనేది ఈసారి కూడా రాబోతుందండి. అందు గురించి కిషన్ అన్ననే లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఆయన చాలా అభివృద్ధి చేశారు మన డ కాన్స్టిట్యుయెన్సీకి అనేది. కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉంటుందో ఇక్కడ సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డి గారు గెలిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నామండి. అంటే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక పాత్ర ఎలా ఉండబోతుంది సికింద్రాబాద్? ప్రత్యర్థిగా అంటే అండి కాంగ్రెస్ నుంచి అయితే మీ అందరికీ తెలిసిందే దానం నాగేందర్ అనేది పూటకొక పార్టీ మారుతాడు. అధికారం ఎక్కడుంటే అక్కడ దానం ఉంటాడు. ఆయన పేరు దానం నాగేందర్ కన్నా ఎక్కువ దాహం నాగేందర్, అధికార దాహం నాగేందర్ అంటే బాగుంటుందండి. కబ్జాకోర్, ల్యాండ్ గ్రాబర్. ఇక పద్మారావు గారు అయితే నిజం చెప్పాలంటే ఆయన కూడా ఒక మంచి వ్యక్తి. కానీ అసలు ఆయనకు పోటీ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో అతి బలవంతంగా పోటీ చేస్తున్నాడు. ఆయన ప్రభావం ఏముండదు. ఆయన ప్రభావం ఉన్నా కొంచెం ఆ సికింద్రాబాద్లో కొన్ని ఏరియా మాటికే ఉంటుంది. కానీ మొత్తం పార్లమెంట్కి కిషన్ రెడ్డి అన్న గారికి ఎవరైతే పోటీ రారండి. అంటే సెంట్రల్ ఎలా ఉండబోతుందని చెప్పుకోవచ్చా మరి ఇక? సెంట్రల్లో అయితే మీరు అందరు చూస్తున్నట్టే మనకు ప్రతి ఒక్కరు ఏ వాడలో కానీ ఏ చిన్న చిన్న మండలాల్లో కానీ గ్రామాలలో కానీ కూడా వెళ్ళినా అందరు ఒకటే అంటున్నారు, మోడీ గారి సర్కార్ అనేది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం అండి, నా ఏజ్ ఇప్పటికీ 32 ఇయర్స్. నేను ఏ ఎలక్షన్లో అయినా ఎలక్షన్ తర్వాత ప్రధాని డిసైడ్ అవుతారు. కానీ ఇప్పుడు అనేది ఆయన 2 సార్లు ప్రధానిగా చేసినాక థర్డ్ టైం డైరెక్ట్గా డిసైడ్ అయితే అందరు అయిపోయినారు నరేంద్ర మోడీ గారే ప్రభుత్వం వస్తుందని. కానీ మెజారిటీ గురించే ఈ ఎలక్షన్ జరుగుతుంది అనిపిస్తుందండి. ఓకే. అంటే ఒక విధంగా బీజేపీ గెలుపు ఖాయం కానీ మెజారిటీ కోసమే పోరాడుతున్నా అంటే అందరూ ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న స్కూల్కి వెళ్ళే అతని నుంచి మనకు పెన్షన్ ఇచ్చే వయసు వరకు ప్రతి ఒక్కరికి తెలుసండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారే మళ్ళా కాబోయే ప్రధానమంత్రి అని. 100% బీజేపీ గవర్నమెంట్ వస్తుందండి. అంటే కిషన్ రెడ్డి గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏమని చెప్పుకోవచ్చా? కిషన్ రెడ్డి గారు అంటే ఒక మంచి వ్యక్తి అండి. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో మన తెలంగాణ నుంచి ఒక మచ్చలేని నాయకుడు, నీతి నిజాయితీగా ఉండి మనకేందంటే ఎంతోమందికి ఒక ఆదర్శంగా ఉండాలి. రాజకీయ నాయకుడు ఇట్లుండాలి. ఇట్లా మీరు ప్రతిపక్షంలో వేరే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పార్టీలో చూస్తే అందరూ ఏదో అధికారం గురించో ఏదో మేము వాళ్ళ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయితే నా కుటుంబంలోకించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరో ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళ కొడుకులో కుటుంబంలో. కానీ కిషన్ అన్న కానీ దగ్గర ఏడా వారసత్వం లేదండి. ఆయన ఒక నార్మల్గా ఒక వ్యక్తి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగినాడు. అట్లాంటి వ్యక్తి కిషన్ అన్న అండి. ఆయనకు అసలు చెప్పాలంటే ఒక మంచి వ్యక్తి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఎన్నో కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చెందిపిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల కూడా మనకు జిల్లాలో కానీ తెలంగాణ మొత్తాన్ని కూడా దాదాపు ఒక 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాడండి. అది కాకుండా మన కిషన్ రెడ్డి గారు కూడా నేను ఒక మీడియా దాంట్లో చూశాను, ఒక బుక్ అనేది రిలీజ్ చేసి ఆయన ఈ 5 ఇయర్స్లో సికింద్రాబాద్కి కానీ తెలంగాణకు కానీ ఏదైతే డెవలప్మెంట్ చేశాడో క్లియర్గా బుక్లో అతను నేను చేసిన రిపోర్ట్ అనేది ప్రజల ముందు పెట్టిండండి. సో హెనియా విసార్ అయితే మళ్ళీ సికింద్రాబాద్లో బీజేపీ జెండానే ఎగురుతుందంట. 100% అండి. బీజేపీ అనేది కన్ఫర్మ్ విన్. ఇక్కడ కిషన్ రెడ్డి అనేది 100% విన్. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపెట్టదంటారా? కాంగ్రెస్ పార్టీకి ప్రభావం చూపిస్తుండే. కానీ అట్లాంటి దానం నాగేందర్ అనే ఇప్పుడు ఒక పార్టీగా ఎమ్మెల్యేగా గెలిచుండి అతను రిజైన్ చేయకుండా మరొక పార్టీకించిది పోటీ చేయడం ఇది రాజ్యాంగంగా కరెక్టా లేదా ప్రజలందరికీ తెలుసండి. ఆయన ఓన్లీ అధికారం ఎక్కడుంటే అక్కడ దానం నాగేందర్ ఉంటాడు తప్ప ఆయనకు నిజం చెప్పాలంటే అసలు ప్రజలకు ఏదో చేద్దామా అని అయితే ఏముండదు. అధికారమే ముఖ్యం దానం నాగేందర్కి. ఆ నాగేందర్ అధికారంలోకి లేకపోతే నిద్ర కూడా పోడు అనుకుంటాను నాకు తెలిసి అతను. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలని చెప్పుకోవచ్చు? రాజకీయ నాయకుడు అంటే ఇప్పుడున్న తెలంగాణలో మాత్రం కిషన్ రెడ్డి గారు లెక్క ఉండాలంటే ఒక నిజాయితీపరుడు. వేళల పార్టీ గురించి అతను కేంద్ర మంత్రిగా ఉండి కూడా టైం దొరికినప్పుడల్లా సికింద్రాబాద్ పార్లమెంట్కి వస్తాడు, మా జూబ్లీహిల్స్ అసెంబ్లీకి వస్తాడు. ఏదున్నా ఒక చిన్న బోర్ నుంచి కానీ ఏ కమిటీ హాల్ పని కానీ ఏదున్నా దగ్గరుండి కిషన్ అన్న గారు ప్రతి ఒక్క కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్క వ్యక్తులకు కానీ ఆయన దగ్గరుండి పలకరించే గుణం ఉంది. అట్లాంటి వ్యక్తి గెలిస్తే మళ్ళీ కేంద్రంలో ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మళ్ళీ కిషన్ అన్న వస్తే ఇంకా సికింద్రాబాద్ అనేది అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నామండి.